ఈరోజు ఆదోనిలో కొండలో వెలిసినటువంటి రేణుకా ఎల్లమ్మ జాతర జరుగుతా ఉంది. చివరి 4వ మంగళవారం ఈరోజు అత్యంత వైభవంగా చూసారా. ప్రజలందరూ కూడా ఆదోని ప్రజలు అత్యంత వైభవంగా కొలిచేటువంటి ఎల్లమ్మ జాతరకి ఎలా తరలి వచ్చారని ఈరోజు ఈ 4 వారాలుగా 4 మంగళవారాలు అత్యంత నిష్ఠతో చేసేటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా అత్యంత వైభవంగా చేసేటువంటి అమ్మవారి అలంకరణ అయితేనేమి, దర్శనాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతా ఉన్నాయి. లక్షలాది మంది ఆదోనిక మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారి ఆశీస్సులు పొందే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను కూడా అందరితో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. పెద్దలందరూ కూడా మంచి దర్శనం చేయించినారు, ఆశీర్వాదాలు ఇచ్చినారు. ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులతో ఆదోని ఇంతింతగా అభివృద్ధి చెందాలని, ఆదోని ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశంలో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని, అమ్మవారి దీవెనలతో ఈసారి మంచి వర్షాలు పడి పంటలు బ్రహ్మాండంగా పండాలని, సుఖశాంతులతో ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను. ఆషాఢ మాసము చివరి మంగళవారం, 4వ మంగళవారము దీనిని పెద్ద జాతర అని చెప్తారు. ఈ పెద్ద జాతర ఎందుకంటే సర్వజనులకు కలిసి ఈ జాతర. 3వ జాతర మాత్రం పుట్టి జాతర అంటారు, గంప జాతర అంటారు. అది విశిష్టంగా వైశ్యాస్, బ్రాహ్మిన్స్, లింగాయట్స్ కోసము, వెజిటేరియన్ వాళ్ళకు. ఈ రోజు అన్ని కుల మతాల భేదం లేకున్నట్ల అందరూ వచ్చి ఆ అమ్మని ఆశీర్వాదం తీసుకొని, ఆ అమ్మకు ఆశీస్సులు తీసుకొని, వాళ్ళ యొక్క పిల్లలు చదువుకోవాలా, వాళ్ళ పంటలు బాగా రావాలి, వాళ్ళు సుఖశాంతులు ఉండాలి, మరి మా యొక్క పట్టణం బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక మేము ఈ దేవాలయానికి ధర్మకర్తలము. భక్తులు క్యూ లైన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తాగునీటికు మేము మా అమ్మ, మా అన్న అందరూ కలిసి సుమారు 20 బోర్స్ చేస్తున్నాం. 20, ఒక బోర్ లేదు, 24. ఎందుకంటే సిల్ట్ ట్రాక్ అంతా సిల్ట్ ట్రాక్ ఉండడం వల్ల మాకు నీళ్లు లేదు. కానీ మా అదృష్టంతో, ఆ అమ్మ అనుగ్రహంతో ఒక్క బోర్లో 24 గంటల కొరత కూడా 2.5 ఇంచులు నీళ్లు వస్తున్నాయి. ఈ 1000 మందికి అందులో మేము తాగడానికి ప్రొవైడ్ చేయడమే కష్టం అనుకుంటే అందరూ వచ్చి స్నానాలు చేస్తారు. అందులో నేను పోయి కొంచెము అమ్మ దయచేయండి స్నానం చేయొద్దండి, నాకు ఎక్కడో బెక్కడి అంటారు, ఎక్కడ పోవాలండి అంటారు. వచ్చిన వాళ్ళకి మేము కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. తాగేదానికి మేము ఇంకా సౌకర్యం చేయడానికి సిద్ధమున్నాము. రోడ్డు కూడా నేను మా యొక్క ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది లాస్ట్ వీక్ అడిగినారు, మాకు మీరు ధర్మకర్తలు ఉన్నారు, మీరు పోయి చెప్తే వింటారు. ఖచ్చితంగా వింటారు. నేనే కాదు, మామూలు ప్రజలు పోతే కూడా ఆయన రెస్పాన్స్ ఇస్తున్నారు, చేపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ గుంతలు కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అన్న చాలా ఇబ్బంది ఉందంటే గ్రావెల్ తోపించి మేము ఆ గుంతలన్నీ పూడిపించి అన్ని సెట్ చేసినాము. అయినంత వరకు ఇంకొక 6 నెలలకో సంవత్సరంకో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మా శాసనసభ్యులు గారు దానికి అంగీకరించి మంత్రికి సుల్తాన్పురము, జాలియమంచి చాలా ఊర్లు ఉన్నాయి, వాళ్ళ కోసం కూడా ఇది న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. రోడ్డు
మా గ్రాండ్ సన్ కొడుకు ఇప్పుడు ಎಲ್ಲರೂ ಬರತಾರೋ ಎಲ್ಲವ್ವ ಜಾತ್ರೆಗೆ ಎಲ್ಲರೂ ಬರತಾರೋ ಎಲ್ಲವ್ವ ಜಾತ್ರೆಗೆ ಎಲ್ಲಪ್ಪನ ತಾಯಿ ಮಗಳಲ್ಲೋ ನಡುವಗೋಣ ಕಡಗಟ್ಟಿ ನಡುವಗೋಣ ఇటు తీసుకుందాం. నాగరాజు ఇస్తే చెప్తాడు మాకు. అన్నా ప్రసాద్ అన్న అవతల పోండి మీరు. ఓకే. ट्रैफिक से సార్ బాగున్నారా? మరి బాగా దగ్గర రానిరు వేరే వాళ్ళ దగ్గర ఎంత ఉంటారు. ఎట్లున్నా పెద్దోళ్ళు అంటారు చాలా సార్ ఈ జన్మకిదే ఏమన్నా పోయి మనసానికి యాడికైనా పోనీ నిలబెట్టి కూర్చొని రాపా టీ తాగిపోతారు అంటారు. ఎంత పెద్దోళ్ళు అన్నా కూడా రా ఏం వచ్చా కూర్చుందిరా టీ తాగిపోతారు అంటారు. ఇంకా ఎంతకన్నా ఏం పల్లెటూరులో యాడో మాలమూల ప్రాంతంలో పుట్టి అడుగు బలహీన వర్గాలు అది కూడా జీవితం
తోడి ఇలవే నమస్తే ఇది లోగో చూసే చేయిస్తుంటారు. ఏం పెట్టేస్తామా కష్టపడిన దానికి చెప్తామా పేరు. కష్టపడితే తన కథ వేరే అంటు పిల్లలు కాదు చెప్పలు లేనట్టు వచ్చారు. అదో నేనమ్మ 2 మతాలకు సంబంధించిన దర్గా ఎల్లమ్మ అదోని ఆడతారు వాళ్ళకి తొప్పు అంటే ఆయన ఎవరు తొప్పైతే అనేది నిన్న వస్తున్నాడు. వస్తున్నప్పుడు Thank you.